ఆ, ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ఒక ఆ, ఆసక్తికరమైన మూలం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, అదే లెక్సికాన్ ఆఫ్ ప్రూడెన్స్ అండ్ పర్స్యూట్ కదా. కరెక్ట్. అందులోంచి ఒక 5 ముఖ్యమైన ఆంగ్ల పదాలని మనం ఎంచుకున్నాం. అంటే ఈ పదాలు సాధారణంగా వినేవే అయినా కూడా ఆధునిక కార్పొరేట్ వాతావరణంలో ఇవి ఎంత కీలకమనేది మనం చర్చించబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. అవేంటంటే అవి మన ప్రవర్తనని ఎలా ప్రతిబింబిస్తాయనేది. సరే, మొదటి పదం ప్రూడెంట్తో మొదలు పెడతాం. ప్రూడెంట్ అంటే వివేకం లేదా జాగ్రత్తగా ఉండటం అని అర్థం వస్తుంది. అవును. మూలాల్లో ఇచ్చిన ఉదాహరణ చూస్తే క్రమం తప్పకుండా పొదుపు చేయడం వివేకం అని ఉంది. ఆర్థికంగా ఇది ఓకే, కానీ వర్క్ ప్లేస్లో ఏంటిదని అర్థమంటారు? వర్క్ ప్లేస్లో అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజ్ చేసేటప్పుడు రాబోయే సవాళ్లను ముందుగానే ఊహించడం. ఓహో, అంటే ఒక రకమైన స్ట్రాటజిక్ థింకింగ్ లాగా. అవును, ఖచ్చితంగా. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఉండటం ఒక ప్రూడెంట్ లీడర్కుండే లక్షణం. నైస్. ఇక రెండో పదం వచ్చేసి సూడోనిమ్, అంటే మారుపేరు కదా. జనరల్గా రచయితలు మారుపేరుతో రాస్తారు అని చెప్తుంటారు. మన మూలాల్లో కూడా అదే ఉదాహరణిచ్చారు. కానీ కార్పొరేట్ ప్రపంచంలో మారుపేరు వాడటమేంటి అనిపించింది నాకు. మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇది పాతకాలం పద్ధతిలా అనిపించినా డిజిటల్ యుగంలో చాలా అవసరం. ఎలా అంటారు? అంటే ఇప్పుడొక ప్రొఫెషనల్ తన మెయిన్ జాబ్కి ఎఫెక్ట్ పడకుండా వేరే క్రియేటివ్ ఫీల్డ్లో ప్రయోగాలు చేయాలనుకుంటారు కదా. అవును, కరెక్టే. అప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా ఈ స్యూడోనిమ్ ఒక సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తుంది. వావ్, ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక రకమైన సైకలాజికల్ ఫ్రీడమ్ ఇస్తుందన్నమాట. కానీ ప్రొఫెషనల్ బ్రాండ్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో మన నెక్స్ట్ పదం కూడా అదే చెప్తోంది. అది ప్యూరైల్కి ఉన్న ప్రాముఖ్యత. అవును, ప్యూరైల్ అంటే పిల్లచేష్టలు లేదా సిల్లీగా ప్రవర్తించడం. మూలాలోప్కు ఉదాహరణిచ్చారు. అతని పిల్లచేష్టలు జోకులు అందరికీ చిరాకు తెప్పించాయి అని. ఆఫీస్లో కొంతమంది జోక్స్ వేసి వాతావరణాన్ని లైట్ చేయాలనుకుంటారు, కానీ అది రివర్స్ అవుతుంది. ఖచ్చితంగా. టైమింగ్, సందర్భం లేకుండా సిల్లీగా ప్రవర్తిస్తే ప్రొఫెషనల్ రిలేషన్స్ బాగా దెబ్బతింటాయి. మెయిన్గా లీడర్షిప్ రోల్స్లో ఉన్న వాళ్ళ మీద నమ్మకం పోతుంది కదా. 100%. వీళ్ళు సీరియస్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయలేరు అనే ముద్ర పడిపోతుంది. దానివల్ల వాళ్ళ కెరియర్ గ్రోత్ ఆగిపోతుంది. ఇక్కడే మన 4వ పదం పర్స్యూకి లింక్ దొరుకుతుంది. అవును, పర్స్యూ అంటే ఒక లక్ష్యాన్ని వెంబడించడం లేదా కొనసాగించడం. ఫైనాన్స్లో కెరీర్ పర్స్యూ చేయాలనుకుంటున్నాడు అనేది మన సోర్స్లోని ఎగ్జాంపుల్. ఒక గోల్ని పర్స్యూ చేయడమంటే జస్ట్ కోరిక ఉంటే సరిపోదు, దానికి కన్సిస్టెన్సీ కావాలి. ఆ కన్సిస్టెన్సీ అండ్ మెచ్యూరిటీ లేకపోతే, అంటే ఇందాక మనం అనుకున్న ప్యూరైల్ బిహేవియర్ ఉంటే గోల్స్ పర్స్యూ చేయడం చాలా కష్టం. నిజమే. లక్ష్యాల వైపు వెళ్లేటప్పుడు కేవలం ప్రవర్తనే కాదు, కమ్యూనికేషన్లో కూడా క్లారిటీ ఉండాలి. లేదంటే మన 5వ పదం ఫేస్ చేయాల్సొస్తుంది. పజిల్డ్ అంటే గందరగోళానికి గురికావడం. మూలాల్లో ఆ ప్రశ్నకు ఆమె అయోమయంగా కనిపించింది అని ఒక బెస్ట్ ఉదాహరణ ఇచ్చారు. ఇది మీటింగ్స్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాం. అవును, ఒక విషయం సరిగ్గా అర్థం కానప్పుడు ముఖంలో ఆ పజిల్డ్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. కాని చాలామంది తమకర్థం కాలేదని అడగడానికి మొహమాట పడతారు కదా. అక్కడే ఒక మంచి ప్రొఫెషనల్ లేదా లీడర్ తన కొలీగ్స్ ఫేస్లో ఆ సైలెంట్ కన్ఫ్యూజన్ని పసిగట్టి దాన్ని వెంటనే క్లియర్ చేయాలి. లేదంటే ఆ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రాజెక్ట్ మొత్తం దెబ్బతింటుంది. ఎగ్జాక్ట్లీ. కమ్యూనికేషన్లో ఆ క్లారిటీ అనేది చాలా కీలకమైన స్కిల్. ఓవరాల్గా చూస్తే ఈ 5 పదాలు ఒక కార్పొరేట్ జర్నీని చాలా పర్ఫెక్ట్గా డిఫైన్ చేశాయి కదా. జాగ్రత్తగా ఉండటం, బ్రాండ్ బ్యాలెన్స్ చేసుకోవడం, మెచ్యూర్డ్గా ప్రవర్తించటం, లక్ష్యాలను వెంబడించడం, ఇంకా స్పష్టత కలిగి ఉండటం, ఇవన్నీ చాలా ముఖ్యం. అద్భుతంగా సమ్మరైజ్ చేశారు. ఇక మన ఈనాటి చర్చను ముగించే ముందు ఒక ఆలోచనను పరిశీలిద్దాం. చెప్పండి. మనం రోజువారీ వర్క్లో తీసుకునే ప్రతి నిర్ణయం నిజంగా ప్రూడెంట్గా ఉంటుందా, లేక కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఏదైనా ప్యూరైల్ ప్రవర్తనతో మన అసలైన లక్ష్యాలను పర్సూ చేయడంలో వెనకబడుతున్నామా? ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న. సెల్ఫ్ అనాలిసిస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. ఈ ఆలోచనతో మన ప్రవర్తనను మనం విశ్లేషించుకుంటే కెరీర్లో మరింత ముందుకెళ్లొచ్చు. మరో లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.